దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వాట్సాప్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అంటే ఏంటి బ్రో, మీరు ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, వేరే అప్లికేషన్ ఏదైనా చెప్పరాలంటే. సో దానికోసం అయితే ఈ వీడియోలో నేను ముందుకైతే వాట్సాప్ గురించి ఒక టాపిక్ అనేది తీసుకొని వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటి అంటే ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ప్రెసెంట్ చాలా వరకు అయితే ఏంటి అంటే మనకి ఏంటి అంటే జీబీ వాట్సాప్ వర్కౌట్ లేదు, జీబీ వాట్సాప్ చాలా వరకు అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. సో దానికోసం ఒక కంక్లూజన్ దానికనేది తీసుకొని రావాలి అని ఈ వీడియో నేను ముందుకైతే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దానికన్నా ముందుగా ఈ వీడియోని ఇంకా లైక్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్ గా షేర్ చేయండి. వాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. సో ఇలాంటి మరిన్ని టెక్నాలజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటి అసలు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అని అంటే జీబీ వాట్సాప్ కావచ్చు, ఎఫ్ఎం వాట్సాప్ కావచ్చు, మనం ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌన్లోడ్ చేసిన ద్వారా మనకి ఏంటి అంటే ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎందుకు జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ వర్క్ అవ్వట్లేదు మనకు అసలుకి ఏంటి అండ్ ఇంకొకటి కూడా అడిగారు ఏంటి అంటే నా అఫీషియల్ వాట్సాప్ కూడా అంటే జీబీ వాట్సాప్ వర్కౌట్ లేదు, అఫీషియల్ వాట్సాప్ వచ్చాను. సో అఫీషియల్ వాట్సాప్ కూడా నేను ఓపెన్ చేస్తుంటే బ్యాన్ అని చూపిస్తుంది. అసలుకి ఎందుకు చూపిస్తుంది అనేది ఈ టాపిక్స్ అన్ని, ఈ క్వశ్చన్స్ అన్ని నన్ను అడిగారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఒక వీడియోలో కంక్లూషన్ చెప్పాలి అనే ఒక టాపిక్ అనేది రైస్ చేయడం జరిగింది ఈ వీడియోలో నేను. సో ఏంటి అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎఫ్ఎం వాట్సాప్ కావచ్చు, డీబీ వాట్సాప్ కావచ్చు, మనం ఎందుకు డౌన్లోడ్ చేస్తాము అంటే లైక్ దాంట్లో ఉన్న ఫ్యూచర్ థీమ్స్ కావచ్చు, ఫాంట్స్ కావచ్చు, ఫ్యూచర్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్యూచర్స్ అన్ని మనకు నచ్చి సో అలా బాగుంటది అనేది చాలా వరకు అయితే చేసుకుంటున్నారు. అది జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ చేసేదానికి ఒక మెయిన్ రీజన్ అనమాట. దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ అంతే. దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసాము కరెక్టే. దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ అంటున్నారు. ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే మెయిన్లీ సెక్యూరిటీ సంబంధించిన డిసడ్వాంటేజెస్ అనేవి చాలా వరకు అయితే ఉన్నాయి. సో సెక్యూరిటీ సంబంధించిన డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి? ఇప్పుడు జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ మనం క్రోమ్ లో డౌన్లోడ్ చేసాము. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు అనేది ఏంటి అంటే ఆబ్వియస్లీ మనకి ఏంటి అంటే పర్మిషన్స్ అడుగుతుంది. అంటే లాగిన్ అయ్యే టైంలో అడుగుతుంది ఏంటి మైక్రోఫోన్ పర్మిషన్స్, కాంటాక్ట్ పర్మిషన్స్, వీడియో పర్మిషన్స్, ఆడియో పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ అన్ని అడుగుతుంది కదా. స్టోరేజ్ పర్మిషన్స్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ పర్మిషన్స్ అడుగుతుంది కరెక్టేను. ఈ నార్మల్ గా కూడా అడుగుతుంది కదా అని అంటే నార్మల్ అడుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళు అడిగిన పర్మిషన్స్ అన్ని ఏంటి అంటే వాళ్ళు యాక్సెస్ చేసేదానికి అనమాట. అంటే మనకు తెలియకుండా మన మైక్రోఫోన్ కావచ్చు, మన కెమెరా కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఏంటి అంటే యాక్సెస్ చేసేదానికి వాళ్ళకి అనేది మనం యాక్సెస్ ఇస్తున్నాం. యాక్సెస్ చేయండి, యాక్సెస్ చేసుకోవచ్చు మీరని మనం యాక్సెస్ ఇస్తున్నాం. మనం యాక్సెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళు అనేది ఏంటి అంటే మన ఫొటోస్ కావచ్చు, మన ఆడియోస్ కావచ్చు క్యాప్చర్ చేసి వాళ్ళు అనేది ఏంటి అంటే అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కి మన ఇన్ఫర్మేషన్ అనేది అమ్ముకుంటున్నారు. వాళ్ళు కూడా బతకాలి కదా. సో వాళ్ళు అమ్ముకుంటే ఏమవుతుంది అని అంటే మనకు అనేది యాడ్స్ ఎక్కువ పడటం అయితే జరుగుతుంది. ఇది కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు చాలా వరకు. నన్ను కూడా చాలా వరకు కన్సిడర్ అయ్యారు. నాకు ఈ విధంగా యాడ్స్ పడుతున్నాయి, ఎలా ఆఫ్ చేసుకోవాలి, ఏది ఆన్ చేసినా కానీ యాడ్స్ పడుతున్నాయి, అసలుకి నెట్ ఆన్ చేస్తే వాళ్ళు యాడ్స్ పడిపోతున్నాయి అని అంటున్నారు. సో ఆ యాడ్స్ ఆఫ్ చేసుకోవాలన్నా ఒక వీడియో చేయండి సపరేట్ గా అంటే దాన్ని కూడా వీడియో అయితే చేస్తాను. మన సెన్సిటివ్ డేటా తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఏంటి అంటే వాళ్ళు తీసుకొని ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ మనం చేసే చాట్స్ కావచ్చు, మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్, మన మొబైల్లో ఉన్న ఫొటోస్, మన మొబైల్లో ఉన్న వీడియోస్ ప్రతి ఒక్కటి వాళ్ళకి అనేది యాక్సెసబుల్ అనమాట. ప్రెసెంట్ చూస్తే మనకి ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ దొరికితే చాలన్నమాట. లైక్ స్క్రోలింగ్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, సమ్ అదర్స్, అసలుకి ప్రతి ఒక్కటి మనకి ఏంటి అంటే మన ఇన్ఫర్మేషన్ ఒక సెన్సిటివ్ మన పర్సనల్ డేటా తెలిసిందని అంటే ఇంకేసుకుంటారు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లైక్ రీల్స్ లో కావచ్చు వేసుకుంటారు. సో అలా మన ఇన్ఫర్మేషన్ తెలియకూడదు అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఒక అఫీషియల్ వాట్సాప్ యూస్ చేయండి. మనం ఈ వాట్సాప్ యూస్ చేయడం ద్వారా మనకి ఏంటి లేదనమాట యూస్. వన్ ఆఫ్ ది ఏంటి అంటే ఫీచర్స్ చూసుకొని డౌన్లోడ్ చేస్తాం అంతేను. ఇంకా అదర్ వచ్చేసి ఏంటి అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి అనమాట. ఇప్పుడు అదర్ అఫీషియల్ వాట్సాప్ మనం అప్డేట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ వస్తే మనం ఏంటి అంటే అప్డేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ ప్లే స్టోర్కి వెళ్తాం, అప్డేట్ చేస్తాం, అప్డేట్ అయిపోద్ది. అది కాదనమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లమ్ లేటెస్ట్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేస్తుంటాము అండ్ నెక్స్ట్ అదర్ ఇంకొక వర్షన్ కూడా అప్డేట్ చేసి మనకు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే జీబీ ఎఫ్ఎం వాట్సాప్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే మనం డౌన్లోడ్ చేసిన వాట్సాప్ అనేది పనికిరాదు అనమాట. ఇంక మళ్ళీ సపరేట్ గా పోయి మనం డౌన్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదర్ ఒకవేళ
అక్కడే ఛాన్సెస్ అనేది వచ్చుంటే అంటే మన అకౌంట్ లోనే అదే మన వాట్సాప్ అక్కడే ఈ విధంగా నేను ఎలా చెప్పాను అఫీషియల్ వాట్సాప్ ఎలా అప్డేట్ చేయాలో అలాగే అప్డేట్ చేసేదానికి వచ్చుంటే మనకి ఏంటి అంటే కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే మన హార్డ్వేర్ మన సాఫ్ట్వేర్ సంబంధించి మనకి ఏంటి అంటే సెట్ అవ్వం అనమాట. సెట్ అవ్వం అంటే ఏంటి కొన్ని ఓపెన్ అవ్వడం కావచ్చు, ఓపెన్ అవ్వకపోవడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. సో ఈ కంపాటబిలిటీ ఇష్యూస్ కూడా మెయిన్ గా వస్తూ ఉంటాయి. అండ్ అదర్స్ ఏంటి అంటే యాడ్స్ పడుతూ ఉంటాయని చెప్పాను కదా. యాడ్స్ పడటం ద్వారా మనకి ఏంటి ఓవర్ గా బ్యాటరీ కన్సంప్షన్ అవుతుంది, డేటా అనేది కన్సంప్షన్ అవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మొత్తం జరగటం ద్వారా ఏంటి అంటే మన అకౌంట్ మన నెంబర్ మీద ఉన్న మన నెంబర్ మీద ప్రతి ఒక్క నెంబర్ కి వాట్సాప్ అకౌంట్ వస్తుంది కదా. సో ప్రెసెంట్ ఇది వర్క్ అవ్వట్లేదు అని అంటే ఏంటి అంటే అఫీషియల్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి లాగిన్ చేసే టైంలో నాకు ఏంటి అంటే నా నెంబర్ బ్యాన్ అయింది అని వస్తుంది. బ్రో ఏంటి అసలుకి అని అడుగుతున్నాను. అంటే జీబీ వాట్సాప్ ఆర్ ఎఫ్ఎం వాట్సాప్ డౌన్లోడ్ చేయడం ద్వారా వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అనమాట. సో మనం డౌన్లోడ్ చేస్తాము, డౌన్లోడ్ చేసి ఆఫీషియల్ వాట్సాప్ డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ షాట్ చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా బ్యాన్ అయిపోయింది అని వస్తుంది. అసలుకి ఎందుకు బ్యాన్ అయింది అని అడిగితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ కాకుండా వేరే వాట్సాప్ నేను యూజ్ చేస్తానంటే వాళ్ళకి కూడా మండుతుంది కదా. సో నా వాట్సాప్ కాకుండా నువ్వు వేరే వాళ్ళ వాట్సాప్ యూజ్ అంటే నేను ఇచ్చిన అప్లికేషన్ కాకుండా వేరే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తా ఉంటే వేరే అప్లికేషన్ యూజ్ చేస్తా ఉంటే నేను ఎందుకు యాక్సెస్ ఇస్తాను అసలుకి అనేది వాళ్ళు కూడా బ్యాన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే అసలుకి రాకుండానే బ్యాన్ చేసి ఇస్తామంటే జరుగుతుంది. సో అసలుకి దీనికి బ్యాన్ చేసిన తర్వాత ఇంకా నా ఆప్షన్ లేదా వేరే నెంబర్ మీద నేను చేసుకోవాలా, ఈ నెంబర్ మీద ఇంకా వాట్సాప్ రాదా అని అంటే వస్తుంది. సో దానికి కూడా మీకు వీడియో కావాలి అంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే దానికి కూడా డెఫినెట్ గా వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కమింగ్ సూన్ అనమాట. ఇదనమాట మనకు వాట్సాప్ డౌన్లోడ్ అంటే జీబీ వాట్సాప్ ఎఫ్ఎం వాట్సాప్ యూజ్ చేయడం ద్వారా అసలుకి ఎందుకు ఇలా అవుతున్నాయి అని ఒక కంక్లూజన్ ఒకటి వచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఆ ఫ్యూచర్స్ మీకు కావాలి అనుకుంటే నాకు నా నెంబర్ బ్యాన్ అయిపోయినా కానీ పర్లేదు, నాకు నా ఫ్యూచర్స్ నా ఫొటోస్ నా వీడియోస్ నా చాట్ గీట్ మొత్తం పోయినా కానీ పర్లేదు, నాకు అదే వాట్సాప్ కావాలి, అదే జీబీ వాట్సాప్ అదే ఎఫ్ఎం వాట్సాప్ కూడా అదే ఎఫ్ఎం వాట్సాప్ కావాలని అంటే నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. నేను అంటే అది అసలుకి డౌన్లోడ్ చేయకూడదా, యూజ్ చేయకూడదు అని అంటే నా సజెషన్ అండ్ నా వన్ వర్డ్ ఆన్సర్ ఏంటి అని అంటే అస్సలు డౌన్లోడ్ చేయకండి. అది డౌన్లోడ్ చేసుకుంటే అవాయిడ్ చేసి అఫీషియల్ వాట్సాప్ యూజ్ మీకు నచ్చింది అనుకున్నాను నా ఎక్స్ప్లెనేషన్. సో మీకు మీరు ఒక కంక్లూషన్కి వచ్చాను నేను అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని ఇంకా లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ డెఫినెట్ గా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని టెక్నాలజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.